హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నేను మీ దివ్య. ఈరోజు ఈ వీడియోలో నా డే మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తున్నాను. లేవగానే ముందు వాకిలి చిమ్మి ముగ్గు వేస్తాను. అత్త ఉదయాన్నే వంట చేసేసారు. టమాటా బజ్జీ చేశారు కర్రీ. ఈరోజు వంట చేసేసి బట్టలు ఉతుకుతున్నారు. పనికి వెళ్తారుగా, అందుకని ఉదయాన్నే వంట చేసేస్తారు. ముగ్గు వేసేసి మాసిన బట్టలు ఉంటే మావి నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టేసి మంచినీళ్ళు వాడుకోవడానికి వాటర్ పట్టేస్తాను. పాపకి స్నానం కోసం పొయ్యి మీద నీళ్ళు పెడుతున్నాను. పాపకి పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి ఇల్లు చిమ్మేస్తాను. మా ఇల్లు ఎంత చిమ్మినా చిమ్మినట్టే ఉండదు. పాప ఈరోజు ఇడ్లీ తినకుండానే నిద్రపోయింది. పాపని నిద్రకు వేసేసి నేను రేవంత్ టిఫిన్ చేసేసాము. టిఫిన్ తినేసి రేవంత్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను. రేవంత్ని రెడీ చేసేసి తలకు ఆయిల్ పెట్టుకుంటున్నాను. నా లైఫ్లో ఏదైనా జరగని పని ఉంది అంటే అది నా జుట్టు పెరగడమే. ఎన్ని వాడినా హెయిర్లో గ్రోత్ అనేది ఉండదు. అయినా కూడా ఎక్కడో ఒక చిన్న హోప్తో ఆయిల్స్ వాడుతుంటాను. రేవంత్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తున్నారు. ఒక్కోసారి నేను వదిలిపెడతాను. రేవంత్ని స్కూల్కి పంపించేసి పొద్దున్న నానపెట్టాను కదా బట్టలు, అవి ఉతికేస్తున్నాను. పాప ఇంకా నిద్రపోతూనే ఉంది. స్నానం కూడా చేయలేదు. రోజు అయితే పాపకి స్నానం చేయించిన తర్వాతే బట్టలు వాష్ చేస్తాను. బట్ ఇవాళ పాప ముందుగానే నిద్రపోయింది. బట్టలు వాష్ చేసేసి వదిన వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు తీస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వేస్ట్ వాటర్ బయటకు పోవడానికి లేదుగా. ఉతకడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ పట్టేస్తాను. అన్నం తినేసి రేవంత్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. వెళ్తూనే మావయ్యకి కాల్ చేశాను, దగ్గరలో ఉంటే రమ్మని. రేవంత్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఎక్కించుకొని ఇంటి దగ్గర దించేశాము. నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చేలోపు పాప అయితే లేచింది. పాపను ఒక్కదాన్ని వదిలి వెళ్ళలేదులేండి. మా పెద్ద వదిన నందిని ఉన్నారు పాప దగ్గర. ఈ ఎండకి ఇంట్లో ఉండలేక మధ్యాహ్నం అయితే మామిడి చెట్టు కింద కూర్చొని కాసేపు టైం పాస్ చేస్తాము. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తాను ఇంట్లో పనులు. పాపకు ముందు నీళ్ళు పెట్టేస్తాను. తర్వాత ఉతికిన బట్టలు తీసేసి అప్పుడే మడత పెట్టేస్తాను. ఎప్పటి పని అప్పుడే అయితేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం మంటలుంటే తోమేసి పాపకు స్నానానికి వేడి నీళ్ళు తోడుతున్నాను. ఇల్లు చిమ్మిన తర్వాత వాకిలి కూడా చిమ్మేస్తున్నాను. మంచినీళ్ళు మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి పడతాను. నీళ్లు పట్టేసి రేవంత్కి కూడా స్నానం చేపించేసి రెడీ చేసేస్తున్నాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి పాపకి నైట్కి అన్నం పెడుతున్నాను. ఇక్కడైతే బాగా గాలి వస్తుందని నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మార్నింగ్ చేసిన టమాటా బజ్జీ అయిపోయింది. అందుకని అత్త మళ్ళీ ఇప్పుడు బెండకాయ పులుసు చేశారు. ఈ తాలింపు పప్పు చిన్న వదిన పెట్టించారు. నేను కూడా తినేసి రేవంత్కి పెట్టేసి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ
మా ఇంట్లో ఫ్యాన్ రిపేర్కి వచ్చింది. ఈ ఎండాకాలం ఫ్యాన్ ఉంటేనే ఇంట్లో పడుకోవడం కష్టం. ఫ్యాన్ లేకుండా నిద్రపోవాలంటే ఇంకా చాలా కష్టం. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట బాగా వస్తుంది గాలి. కాసేపు బయట కూర్చుంటాం గాలికి, అందరం మాట్లాడుకుంటూ. ఇక్కడే పడుకుంటాము. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ.